Hey everyone, welcome back to our channel English Up by Lakshmi. Today I would like to explain about intermediate first year second lesson She Conquered the Everest paragraph questions. First one, why was Arunima Sinha desperately trying to get into a job? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ దిస్. ఏంటంటే ఆమె ఎందుకని జాబ్ ఎందుకు తెచ్చుకోవాలనుకుంది, ఆమె నిరాశగా ఎందుకున్న జాబ్ ఎందుకు తెచ్చుకోవాలి, అయినా సరే జాబ్ ఎందుకు తెచ్చుకోవాలనుకుంది. See the first one. The essay She Conquered the Everest is compiled by Dr. B. Saujanya from an adapted article and on the internet. ఈ సే షీ కాంకర్డ్ ఎవరెస్ట్ ఎస్సే ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, కంపైల్డ్ అంటే సంకలనం చేయబడటం. అది ఎవరు చేయబడ్డారంటే డాక్టర్ బి సౌజన్య అనే ఆన్ చేశారనమాట. ఫ్రమ్ అన్ అడాప్టెడ్ ఆర్టికల్ ఆన్ ద ఇంటర్నెట్ నుంచి తీసుకొని ఈ ఆర్టికల్ అనేది రాశారు. ద ఆర్టికల్ టెల్స్ అబౌట్ ద విల్ పవర్ ఆఫ్ యంగ్ ఉమెన్. ఆర్టికల్ ఏం తెలుపుతుందంటే ఏంటి, విల్ పవర్ అంటే సంకల్పం. ఆ యంగ్ ఉమెన్ యొక్క సంకల్పం ఎలా ఉంది. ఆమె ఎవరంటే అరుణిమ. హూ ఫాట్ బ్రేవ్లీ విత్ ద ట్రాజడీ ఆఫ్ అవర్ లైఫ్. ఎవరైతే ఆమె ఆ ధైర్యంగా ఫైట్ చేస్తారు, ఎవరితో ఫైట్ చేస్తారు, ఆమె యొక్క లైఫ్లో విషాదం అనేది ఉంది, ఆ విషాదంతో ఫైట్ చేస్తారు. ఆమె అరుణిమ సిన్హా. Arunima was a national level volleyball player and a law graduate as well as. అరుణిమ అనే అమ్మ నేషనల్ వాలీబాల్ ప్లేయర్, ఇంకా ఏంటి లా కూడా చదివారు, లా గ్రాడ్యుయేట్ చేశారు. సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ గ్రాడ్యుయేషన్ షీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఏ జాబ్. ఇంకా లా అయిపోయిన వెంటనే, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే షీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఏ జాబ్. అక్కడి నుంచి జాబ్ కోసం వెతుకుతూ ఉన్నారు. Her brother-in-law suggested her to join parliamentary force so that she could stay close to her family and sports as well. ఆమె బావగారు ఏం చెప్పారంటే సలహా ఇచ్చారనమాట. పార్లమెంటరీ ఫోర్స్లో జాయిన్ అవ్వు, జాయిన్ అయితే నువ్వు మన ఇంటికి దగ్గరలో ఉంటావు, అట్లా ఫ్యామిలీకి దగ్గరలో ఉంటావు, ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ కూడా నీకు దూరం అవ్వు అని చెప్పారు. షీ అటెంప్టెడ్ సెవెరల్ టైమ్స్. చాలా ప్రయత్నాలు చేసిందనమాట తను. బట్ సమ్ హౌ షీ కుడ్ నాట్ గెట్ త్రూ. కానీ జాబ్ రాలేదు, తనకి జాబ్ రాలేదు. దట్స్ వై షీ వాజ్ డెస్పరేట్ టు గెట్ ఏ జాబ్. అందుకు తను కూడా ఏం చేసిందంటే, డెస్పరేట్ అంటే నిరాశపడటం అనమాట. ఆశ లేనటువంటిగా అయిపోయింది, జాబ్ తెచ్చుకోవడం ఇంకా ఆశ లేదేమో, హోప్స్ అనేది వదులుకుందనమాట. షీ అప్లైడ్ ఫర్ ఏ జాబ్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్. ఇంకా నెక్స్ట్ ఏం చేసిందంటే, దేనికి అప్లై చేసిందంటే సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్కి అప్లై చేసింది జాబ్కి. బట్ ద డేట్ ఆఫ్ బర్త్ వాజ్ నోటెడ్ రాంగ్లీ బై ద అథారిటీస్ ఆఫ్ ఢిల్లీలో అథారిటీస్ వల్ల డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్గా టైప్ చేశారనమాట. షీ మేడ్ అప్ హర్ మైండ్ నాట్ టు లూజ్ ద జాబ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఏ టెక్నికల్ ఎర్రర్. ఇంకా ఆ మైండ్లో ఫిక్స్ అయిందనమాట, జాబ్ లేక చాలా కష్టాలు పడినారు. తర్వాత ఏం చేశారంటే, ఇంక ఈ టెక్నికల్ ఎర్రర్ వల్ల నా జాబ్ అనేది పోగొట్టుకోకూడదు, అని చెప్పేసి ఇంకా కరెక్షన్ చేసుకోవాలని చెప్పి ఆ కరెక్షన్ని, ఆ టెక్నికల్ ఎర్రర్ని కరెక్ట్ చేయాలనుకున్నారు. తర్వాత ఏంటంటే, సో షీ సెట్ అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్. ఇంకేంటి, ఢిల్లీ వెళ్ళారనమాట ఎర్రర్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఇన్ దిస్ వే అరుణిమ డెస్పరేట్లీ ట్రై టు గెట్ ఇన్ టు ద జాబ్. ఈ రకంగా అరుణిమ ఏంటి, ఆశతో పెట్టుకొని, హోప్స్ పెట్టుకొని ఎట్లా అయినా సరే నేను జాబ్ తెచ్చుకోవాలి అని ఆశతో ఉన్నారు. అందుకని ఢిల్లీ వెళ్ళారనమాట. ఇదేంటంటే ఇక్కడ ద అబోవ్ ఆన్సర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ యానోటేషన్ 1. సేమ్ ఇదే ఈ లెసన్లోనే, షీ కాంకర్డ్ ఎవరెస్ట్ లెసన్లోనే యానోటేషన్ ఫస్ట్ ఆన్సరు, ఈ ఆన్సర్ సేమ్ ఒకటే. సో మీరేంటి యానోటేషన్ 1 చదివితే ఇది చదవవసరలా కాదు, జస్ట్ 4 సబ్హెడింగ్స్ పెట్టుకోవాలి యానోటేషన్స్లో. ఏమిటి, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రెలవెన్స్. ఆ 4 సబ్హెడింగ్స్ పెట్టుకొని రాసుకోవాలి. ఇక్కడేమో సబ్హెడింగ్స్ పెట్టుకోకుండా రాసుకోవాలి, అదొకటే తేడా. నెక్స్ట్ సీ ద సెకండ్ క్వశ్చన్. Describe the incident that led to amputation of the left leg of Arunima. Describe the way she was treated after she was found beside the tracks. వర్ణించమన్నాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఏంటంటే ఆమె లెఫ్ట్ లెగ్ అనేది తెగిపోయిందనమాట. ఇంకా ఏం డిస్క్రైబ్ చేయమన్నాడు, ఎలా ట్రీట్ చేయబడ్డారు ఆమె ఎక్కడైతే ట్రాక్స్ పక్కన దొరికిన తర్వాత ఆమె ఎలా ట్రీట్ చేయబడింది దాని గురించి వర్ణించి రాయమంటున్నారు.
See the answer. The essay She Conquered the Everest is compiled by Dr. B. Saujanya. ఈ స్మాల్ పారాగ్రాఫ్ ఫస్ట్ ఆన్సర్లో, సెకండ్ ఆన్సర్లో, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్లో సేమ్ ఒకటే. సో అబ్జర్వ్ చేయండి. ఓకే. ద ఎస్ఏ షీ కాంకర్డ్ ఎవరెస్ట్ ఇస్ కంపైల్డ్ బై సౌజన్య. ఏంటి, ఎవరు సంకలనం చేశారు? డాక్టర్ బి సౌజన్య. ఆమె సంకలనం చేయబడ్డారు. ఇంకా అడాప్టెడ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇంటర్నెట్ నుంచి తీసుకున్నారు. ఈ ఆర్టికల్ అది ఏం తెలుపుతుందంటే యంగ్ ఉమెన్ యొక్క సంకల్పం ఎలా ఉంది దాని గురించి తెలుపుతుంది. అరుణిమ హూ ఫాట్ బ్రేవ్లీ విత్ ద ట్రాజడీ ఆఫ్ అవర్ లైఫ్. ఆమె లైఫ్లో విషాదం అనే దాంతో ఎలా బ్రేవ్గా ధైర్యంగా పోరాడింది అని తెలుపుతుంది. ఎవరు ఇక్కడ అంటే అరుణిమ సిన్హా. When Arunima Sinha was traveling by train to Delhi for the purpose of job in CISF, some robbers boarded the train. అరుణిమ ఎప్పుడైతే ఢిల్లీకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎందుకు ట్రావెల్ చేస్తుంటే జాబ్లో టెక్నికల్ ఎర్రర్ ఉంది కదా, ఆ టెక్నికల్ ఎర్రర్ని కరెక్ట్ చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ టైంలో దొంగలు ఏంటంటే ట్రైన్ ఎక్కారు. ఆ దొంగలు ట్రైన్ ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే అటాక్డ్ హర్ అండ్ ట్రై టు స్నాచ్ హర్ గోల్డ్ చైన్. ఆమెను దాడి చేశారు. అందులో స్నాచ్ అంటే ఏంటి, లాక్కోవడం. చైన్ని ఆ గోల్డ్ చైన్ని లాగేశారనమాట. షీ ఫాట్ విత్ దెమ్ బ్రేవ్లీ బట్ దే ఓవర్ పవర్డ్ హర్. ఆమె ధైర్యంగా వాళ్ళతో పోరాడింది, బాగా ఫైట్ చేసింది. కానీ ఆ శక్తి ఎవరు, అతీతమైన శక్తి వాళ్ళదే. అండ్ దే ఓవర్ పవర్ హర్డ్. ఇంకా ఆమె శక్తి మీరా ప్రయత్నించింది అనమాట. కానీ ఆమె విఫలమైంది. ద అదర్ పీపుల్ ఇన్ ద కంపార్ట్మెంట్ డిడెంట్ కమ్ ఫార్వర్డ్ టు రెస్క్యూ హర్. ఎవరైతే కంపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు ఏంటి, ఎవరు తను కాపాడటానికి, అరుణిమ సిన్హాను కాపాడటానికి ఎవరూ రాలేదు. రెస్క్యూ అంటే సేవ్ చేయటం. ద రాబర్స్ లిఫ్టెడ్ హర్ అండ్ త్రూ హర్ అవుట్ ఆఫ్ ద మూవింగ్ ట్రైన్. ఆ దొంగలు ఏం చేశారంటే ఆమెను ఎత్తి అండ్ త్రూ అంటే విసిరివేశారు. V2 ఫామ్లో ఇచ్చారు. విసిరివేశారు అనమాట. ఎక్కడి నుంచి విసిరేస్తారు? ఆ ట్రైన్లోంచి, మూవింగ్ ట్రైన్ వెళ్తున్న ట్రైన్లోంచి పక్కన విసిరేశారు. అంటే రైల్వే ట్రాక్స్ మీద పడిపోయిందామా. షీ ఫెల్ ఆన్ ద ఆపోజిట్ ట్రాక్స్. ఎక్కడ పడిపోయిందంటే ఆపోజిట్ ట్రాక్స్ మీద పడిపోయింది. బిఫోర్ షీ కుడ్ మూవ్ హర్ బాడీ ఫ్రమ్ ద ట్రాక్స్ ఏ ట్రైన్ వెంట్ ఓవర్ హర్ లెఫ్ట్ లెగ్. అలా ట్రాక్స్ మీద పక్కకు జరుగుదానే లోపల ఒక ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ మీద నుంచి వెళ్ళిపోయింది. షీ లైడ్ ఆన్ ద ట్రాక్స్ బ్లీడింగ్ అండ్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. షీ లైడ్ అంటే పడి ఉన్న, ఆ ట్రాక్స్ మీద పడి ఉన్నప్పుడు బాగా రక్తస్రావం, బ్లీడింగ్ అంటే రక్తస్రావం అవ్వడం, అండ్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్, ఆ బాధలోనే స్క్రీమింగ్ అంటే పెద్దగా అరవడం, అరుస్తూ ఉంది. అంటిల్ నెక్స్ట్ మార్నింగ్, అప్ టు నెక్స్ట్ మార్నింగ్ వరకు అరుస్తూనే ఉంది అలానే. షీ వాజ్ ఫౌండ్ బై సమ్ గార్బేజ్ పికర్స్ అండ్ దెన్స్ షీ వాజ్ టేకెన్ టు హాస్పిటల్. ఆమె ఎవరు దొరికిందంటే అక్కడ ఆ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు, రైల్వే వాళ్ళు, ఆ చెత్త అంతా ఊడ్చేవాళ్ళంతా, వాళ్ళకి యంగ్ బాయ్స్ దొరికిందనమాట ఆమె. దెన్స్ షీ వాజ్ టేకెన్ టు ద హాస్పిటల్. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లారు. బట్ ఇన్ ద హాస్పిటల్ దేర్ వాజ్ నో అనస్థీషియా టు పెర్ఫార్మ్ ఆపరేషన్. హాస్పిటల్ అన్లక్కీగా ఏంటంటే దురదృష్టవశాత్తు ఆమెకి అక్కడ అనస్థీషియా లేదు, మత్తుమందు లేదు, ఆపరేషన్ చేయడానికి మత్తుమందు ఏమి లేదు. దెన్ దిస్ బ్రేవ్ గర్ల్ ఆస్క్డ్ దెమ్ టు యాంపిటేట్. ఆ బ్రేవ్ ధైర్యంగా ఏం చేసింది ఆమె, నన్ను కట్ చేయండి, నా అవయవాన్ని తీసేసేయండి, కట్ చేయండి అని అడిగింది. దెన్ హర్ లెగ్ వాజ్ చాప్డ్ ఆఫ్ యూజింగ్ ఏ సా. ఓకే, రంపం ఒకటి తీసుకొని అట్లా చాప్డ్ అంటే కత్తిరించడం, ఆ లెఫ్ట్ లెగ్ అనేది కత్తిరించేశారు. వైల్ షీ వాజ్ ఫుల్లీ కాన్షియస్. ఆమె ఎప్పుడైతే స్పృహలో ఉన్నప్పుడే ఇదంతా చేసేశారు. హర్ లెగ్ వాజ్ గివెన్ సపోర్ట్ బై ఏ రాడ్. మిగతా లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఉంది కదా, ఆ రైట్ లెగ్ ఏంటి, రాడ్ పెట్టారనమాట దాంట్లో. Later she was admitted into AIIMS and there she was given the best treatment. ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ వచ్చి అక్కడికి ఆమెని ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి, బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది, బాగా జరిగిద్దని అక్కడికి తీసుకెళ్లారు. సో దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. Describe the incident that led to amputate of the left leg of Arunima. Describe the way she was treated after she was found beside the tracks. Okay. Next we will see the third question. See the third question. Did Arunima lose hope while she was on the hospital bed? What made her take such a huge decision of climbing a mountain with an amputated leg? ఏంటి, అరుణిమ అనేది ఆశలు అనేది వదులుకుందా? ఎప్పుడైతే ఆమె హాస్పిటల్ బెడ్ మీద పడిందో అప్పుడు ఆశలు వదులుకుందా? వాట్ మేడ్ హర్, ఆమెను ఏమి తయారు చేసింది సచ్ ఏ హ్యూజ్ డెసిషన్, పెద్ద నిర్ణయం తీసుకోవడానికి? పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే క్లైంబింగ్ ఏ మౌంటైన్ విత్ అన్ యాంపిటేట్ లెగ్. ఏదైతే తెలిపోయినందో ఆర్టిఫిషియల్
లెగ్గుతోనే ఆ లెగ్గుతోనే ఎట్లా ఎవరెస్ట్ ఎక్కాలనుకుంది అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆ మైండ్ ఏం తయారు చేశారని. సో సీ ద ఆన్సర్. ద ఎస్సే షీ కాంకర్డ్ ఎవరెస్ట్ ఈజ్ సేమ్. అదే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫస్ట్ సెకండ్ లెసన్స్లో క్వశ్చన్స్లో, అవే స్మాల్ పారాగ్రాఫ్ అనమాట. సీ ద యాక్చువల్ ఆన్సర్. యాక్చువల్లీ అరుణిమ డిడెంట్ లూజ్ హోప్ వెన్ షీ వాజ్ ఆన్ ద హాస్పిటల్ బెడ్. ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద ఉందో ఆమె ఆశలు అనేది కోల్పోలేదు. షీ ఓన్లీ ఫెల్ట్ అన్హ్యాపీ దట్ షీ బికేమ్ ఏ విక్టిమ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ అవర్స్. ఆమె ఎందుకు బాధపడిందంటే, నా తప్పు ఏమి లేకపోయినా నేను సాక్షిగా మారానని చూస్తూ ఉన్నాను, నేనేం చెయ్యలేకపోయానని బాధపడింది. వెన్ హర్ స్టోరీ రీచ్డ్ ద మీడియా డిఫరెంట్ వర్షన్స్ బిగాన్ టు సర్క్యులేట్. ఎప్పుడైతే ఆమె స్టోరీ ఇదంతా సంఘటన అంతా జరిగిన తర్వాత స్టోరీ అనేది మీడియాకి చేరినప్పుడు ఆ డిఫరెంట్ వర్షన్స్ బిగాన్ టు సర్క్యులేట్. ఏంటి, పుకార్లు వచ్చేసాయి అన్నమాట. వేరే వేరే రకాలుగా ప్రచురణ జరిగింది. దిస్ స్ప్రెడ్ మెనీ ఆడ్ రూమర్స్ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆ మీడియా వాళ్ళు ఏం చెప్పారు, ఆడ్ రూమర్స్ అంటే చెడు వార్త, చెడు ప్రకటనలు, రూమర్స్ అంటే పుకార్లు, ఆ చెడుగా చెప్పేశారనమాట. అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసారు, పాస్ చేసేసారు. బట్ షీ వాజ్ అనేబుల్ టు టెల్ ద ట్రూత్ టు ద వరల్డ్. ఆమె ఏం చెప్పలేదన్నమాట, అసలు నిజంగా ఏం జరిగింది అనేది ప్రపంచానికి ఏం చెప్పలేకపోయింది. She further felt and that her mother and brother also were put into a difficult situation. ఒకవేళ చెప్పిన వాళ్ళ మదరు బ్రదర్ అనేవాళ్ళు ఒకళ్ళు డిఫికల్ట్ అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోతారు అనుకుని ఇవేమీ చెప్పలేకపోయింది. అరుణిమ ప్రామిస్డ్ టు హర్ సెల్ఫ్. ఆ టైంలో ఆమెకు వాగ్దానం చేసుకుంది ఏమిటంటే, వన్ డే షీ కుడ్ ప్రూవ్ ఆల్ ద ఆన్ గోయింగ్ రూమర్స్ ఆర్ రాంగ్. ఏదైతే ఇప్పుడు రూమర్స్ పుకార్లు అనేవి వెళ్తూ ఉన్నాయో ప్రచురిస్తున్నారో అవన్నీ తప్పని నిరూపించుకుంటాను ఒకరోజు. అరుణిమ డైవర్టెడ్ హర్ అటెన్షన్ టు థింక్ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ డ్రీమ్. ఆమె మనసుని మార్చేసుకుంది అనమాట, డైవర్ట్ చేసుకోవడం అంటే దారిలో మళ్లించడం. ఆ దృష్టిని దారిలో మళ్లించుకుంది. ఎలా మళ్లించుకుందంటే, ఇంపాసిబుల్ డ్రీమ్, నేను సాధించగలుగుతాను, ఇంపాసిబుల్ డ్రీమ్ అనమాట. ఏంటి, ఏదైనా సాధించగలుగుతాను, నాకేదైతే చేత కాదు, నేను ఏదైతే కళ నెరవేర్చుకోలేను అనుకుంటాను దాని మీద టెన్షన్ దృష్టి పెడతాను అని దారి మరలించుకున్నారు ఆ మనసుని. దెన్ షీ మేడ్ ద హ్యూజ్ డెసిషన్ ఆఫ్ క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్ విత్ అవర్ యాంపిటేటెడ్ లెగ్. అక్కడ తర్వాత ఇక పెద్ద నిర్ణయం తీసుకుంది. హ్యూజ్ అంటేనేమో భారీ నిర్ణయం, అది తీసుకున్నారనమాట. ఎట్లయినా సరే నేను మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాలా, ఆ యాంపిట్యూడ్ లెగ్తోనే అధిరోహించాలి. ఇక్కడ చూడండి, ద అబోవ్ ఆన్సర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ annotation 3. యాజ్ సేమ్ షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ annotations 3. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఒక్కటే. సో ఇది గమనించగలరు. చూడండి, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై అరుణిమ వైల్ క్లైంబింగ్ ఎవరెస్ట్? వాట్ డు యూ లెర్న్ ఫ్రమ్ హర్ స్టోరీ? ఏమి కష్టాలు పడ్డారు అరుణిమ ఎప్పుడైతే ఎవరెస్ట్ని ఎక్కుతున్నప్పుడు, అధిరోహించినప్పుడు ఏమి కష్టాలు పడ్డారు? వాట్ డు యూ లెర్న్ ఫ్రమ్ హర్ స్టోరీ? మీరేమి నేర్చుకున్నారు, ఆమె స్టోరీ నుంచి మీరేం నేర్చుకున్నారు? సి ద ఆన్సర్. ద ఎస్సే షీ కాంకర్డ్ ఎవరెస్ట్ ఈజ్ కంపైల్డ్ బై డాక్టర్ బి సౌజన్య. ఎవరెవరు సంకలనం చేయబడ్డారంటే బి సౌజన్య అనేవారు చేశారు. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇంటర్ నుంచి తీసుకున్నారు ఈ ఆర్టికల్. దిస్ ఆర్టికల్ టెల్స్ అబౌట్ విల్ పవర్ ఆఫ్ యంగ్ ఉమెన్. ఈ ఆర్టికల్స్ ఏం తెలుస్తుందంటే సంకల్పం, ఆ యంగ్ ఉమెన్కి సంకల్పం ఎలా ఉంటుంది ఏంటని తెలుపుతుంది. అరుణిమ హూ ఫాట్ బ్రేవ్లీ విత్ అవర్ ట్రాజడీ ఆఫ్ అవర్ లైఫ్. ఎవరైతే ఆ లైఫ్లో విషాదంతో బ్రేవ్లీగా ధైర్యంగా ఎంత పోరాడతారో, ఎంత ఫైట్ చేస్తారో అనే దాన్ని తెలుపుతుంది. సి ద ఆన్సర్. అరుణిమ ఫేస్డ్ మెనీ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్స్ వైల్ క్లైంబింగ్ ఎవరెస్ట్. అరుణిమ అనేవాళ్ళు అతీతమైన ఇంకా ఎక్స్ట్రాడినరీగా కష్టాలన్నీ పడ్డారు. అసాధారణమైన కష్టాలు, ఎక్స్ట్రాడినరీ అంటే అసాధారణమైన కష్టాలు పడ్డారు ఎవరెస్ట్ ఎధిరోహించేటప్పుడు. ఈవెన్ నార్మల్ పీపుల్ ఆల్సో ఫేస్ మెనీ డిఫికల్టీస్ వైల్ క్లైంబింగ్ ద ఎవరెస్ట్. ఈవెన్ నార్మల్ అంటే సాధారణ ప్రజలు కూడా చాలా కష్టాలు పడతారు ఎవరెస్ట్ అధిరోహించేటప్పుడు. ఫర్ అరుణిమ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ యాజ్ అవర్ ఆర్టిఫిషియల్ లెగ్ హుడ్ స్వియల్ ఇన్ ద యాంకిల్ అండ్ హీల్. అరుణిమకి ఇంకా కష్టం అనమాట, వెరీ డిఫికల్ట్, ఇంకా కష్టం అనమాట. ఎందుకంటే తనది ఆర్టిఫిషియల్ లెగ్. వుడ్ స్వియల్ అంటే ఆ చక్రం ఉంటుంది ఆ కాలుకి, ప్లాస్టిక్ కాలుకి చక్రం ఉండిద్ది. ఆ స్వియల్ అంటే చక్రము. ఆ చక్రము అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ మడమ దగ్గర, యాంకిల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగినప్పుడు ఇంకా కష్టంగా ఆ ఎవరెస్ట్ ఎక్కడానికి ఇంకా కష్టపడింది ఆమె. హర్ రైట్ లెగ్ వాజ్ ఆల్సో పెయిన్ఫుల్ డ్యూ టు ద రాడ్ ఇన్ ద లెగ్. రైట్ లెగ్లో రాడ్ వేశారు. ఆ రైట్ లెగ్ కూడా చాలా తీవ్రంగా బాధ పెడుతూ ఉంది.
బట్ డ్యూ టు హర్ హై డిటర్మినేషన్ షీ ఓవర్కమ్ పెయిన్. కానీ ఏంటి, ఆమెకి బాగా పట్టుదల ఉందన్నమాట. డిటర్మినేషన్ అంటే పట్టుదల. ఆ బాధనైనా సరే అధిగమించి ఓవర్కమ్ అంటే ఆ బాధనైనా అధిగమించిందనమాట. బాధను అధిగమించారు, ఫియర్ భయాన్ని అధిగమించారు, యాంగ్జైటీ ఆవేదనను అధిగమించారు. వీటన్నిటిని అధిగమించి చివరికి ఎవరెస్ట్ని ఎక్కేశారు. షీ కంటిన్యూడ్ టు క్లైమ్ ద మౌంటైన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సివియర్ పెయిన్. ఇక్కడ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ బాధని సంబంధం లేకుండా, ఆ బాధను పట్టించుకోకుండా, ఎంత బాధ ఉన్నా సరే ఇంకా కంటిన్యూ చేశారనమాట మా మౌంటైన్ ఎక్కడానికి, అధిరోహించడానికి. వెన్ షీ వాజ్ రీచ్డ్ ద పీక్. ఎప్పుడైతే ఆ పీక్ అంటే శిఖరం అనమాట, పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే రీచ్ అవుతున్నారో హర్ ఆక్సిజన్ లెవెల్స్ బికేమ్ లో. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ద షెర్ఫా హూ వాజ్ అకంపెనీ హర్ వార్న్ దట్ షీ మైట్ లాస్ హర్ లైఫ్. ఆ షెఫ్రా అంటే ఎవరంటే, ఇక్కడ ఎవరెస్ట్ ఇట్లా ఎక్కే వాళ్ళకి క్లాత్స్ కానీ ఏదైనా ఆక్సిజన్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేయడానికి ఉంటారనమాట వీళ్ళ పక్కన, వాళ్ళని షెఫ్రా అంటారు. అయితే ఏంటంటే ఎకంపెనీ హర్, అతనికి తోడుగా ఉన్నారు ఆమెకి. వార్న్డ్ హర్, ఆమెని హెచ్చరించారు, ఇది ఒకవేళ ఆక్సిజన్ సిలిండర్ అయిపోతే నువ్వు చనిపోతావు అని. స్టిల్ షీ మూవ్డ్ ఆన్ అండ్ రీచ్ ద ఎవరెస్ట్ పీక్. అయినా సరే లెక్క చేయకుండా అక్కడి నుంచి కదిలి చివరికి ఎవరెస్ట్ అనేది శిఖరాన్ని చేరుకున్నారు. ఫ్రమ్ హర్ స్టోరీ వీ లెర్న్ దట్ వీ షుడ్ నాట్ బికమ్ వరీడ్ డ్యూ టు హర్ అవర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్. ఆమె స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే వీ షుడ్ నాట్ బికమ్ వరీడ్ డ్యూ టు అవర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్. మనం ఏంటి, లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి కానీ మనం బాధపడకూడదు. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ డిటర్మినేషన్ వీ కెన్ అచీవ్ ద టఫెస్ట్ డ్రీమ్. మనకు ఒకవేళ స్ట్రాంగ్ విల్ పవర్ అంటే సంకల్పం అనేది గట్టిగా ఉంటే అండ్ పట్టుదల అనేది ఉంటే వీ కెన్ అచీవ్ ద టఫెస్ట్ డ్రీమ్. మనం ఏం సాధించగలుగుతాం, ఎంత కష్టమైన కలనైనా సరే మనం నెరవేర్చుకోగలుగుతాం, సాధించగలుగుతాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ ఫోకస్డ్ టు ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్స్. అది చాలా మనకి ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. అండ్ ఫోకస్డ్, మనం దాని మీదే ఫోకస్ చేసి ఉండాలి. టు ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్స్, మన కలలో నెరవేర్చుకోవడానికి ఇవన్నీ చేయాలి. మనం ఏదైనా సాధించగలుగుతాం అనే డిటర్మినేషన్, విల్ పవర్ ఉండాలి. అప్పుడైతేనే మనం సాధించగలుగుతాము. సో దిస్ ఈస్ ద 4th paragraph question from She Conquered Everest from intermediate first year. Okay, these are like ఈ 4 paragraph questions. Yeah, I hope you understood. And like this is the second first year intermediate first year from like second lesson. She Conquered Everest paragraph questions. Okay, we will like catch up with another new video. And please don't forget to please like, share, comment, and do subscribe for your getting motivation from you all, and hit the all bell button for getting notifications from our channel. Thanks a lot for watching, and have a great day to you all, and keep smiling. Bye for now.